హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. లక్ష్యం ఉన్న వాళ్ళు చాలామంది, తమ లక్ష్యాన్ని చేరుకునే వాళ్ళు మాత్రమే కొద్దిమంది. ఎందుకు? లక్ష్యం ఎంచుకోవడం సులభమే, కానీ దానికోసం జీవించడం కష్టం. ఈ వీడియో చివరి వరకు వింటే మీ జీవితాన్ని మార్చే ఒక నిజాన్ని తెలుసుకుంటారు. లక్ష్యం అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. లక్ష్యం అంటే మీ జీవితానికి అర్థం ఇవ్వడం. లక్ష్యం అంటే ప్రతి ఉదయం లేచినప్పుడు నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనే ప్రశ్నకు సమాధానం. లక్ష్యం లేని జీవితం దిక్కులేని పడవ లాంటిది. ఎక్కడికి పోతుందో దానికి కూడా తెలియదు. ఇతరులు చెప్పిన లక్ష్యాలు మీ జీవితాన్ని నడిపించలేవు. అమ్మా నాన్నల కోరికల కోసం, సమాజం అంచనాల కోసం ఇతరుల జీవితాలను చూసి మీ లక్ష్యాలను పెట్టుకుంటే మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. మీ గుండెను అడగండి, నాకు నిజంగా ఏం కావాలి? నేను ఏ పని చేస్తే అలసిపోను? నేను లేకపోతే ఈ ప్రపంచం ఏం కోల్పోతుంది? అక్కడే మీ లక్ష్యం దాగి ఉంది. ముందుగా ఇతరులను నమ్మాల్సిన అవసరం లేదు. మీరు మిమ్మల్ని నమ్మితే చాలు. ఈ ప్రపంచంలో ప్రతి గొప్ప విజేతను చూసిన ఒకప్పుడు వాళ్ళని ఎవరు నమ్మలేదు, కానీ వాళ్ళని వదలలేదు. మీ మీద నమ్మకం లేకపోతే మీ లక్ష్యం మధ్యలోనే చనిపోతుంది. మూడుంటే పని చేయడం కాదు, అలసట ఉన్నా పని చేయడమే క్రమశిక్షణ. రోజు కొంచెం, ప్రతిరోజు కొంచెం, అదే భారీ విజయంగా మారుతుంది. లక్ష్యం సాధించిన వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళని కాదు, ప్రతిరోజు తప్పకుండా పనిచేసిన వాళ్ళే. లక్ష్యానికి వెళ్ళే దారిలో కష్టాలు వస్తాయి, నొప్పి ఉంటుంది, ఓటమి ఉంటుంది, అవమానం కూడా ఉంటుంది. అవి మీ శత్రువులు కాదు, అవి మీ బలం పరీక్షించే పరీక్షలు. ప్రతి అడ్డంకి మీ లక్ష్యానికి మీరు ఎంత అడుగులు అనేది చెప్తుంది. ఓడిపోవడం తప్పు కాదు, ఓడిపోయి ఆగిపోవడమే నిజమైన ఓటమి. ప్రపంచంలో ఎవరూ మొదటి ప్రయత్నంలో గెలవలేదు. ఓడిపోతే నేర్చుకోండి, కానీ వెనక్కి తగ్గకండి. ఈ రోజుల్లో అందరికీ త్వరగా కావాలి, త్వరగా డబ్బు, త్వరగా పేరు, త్వరగా విజయం. కానీ నిజమైన విజయానికి సమయం పడుతుంది. విత్తనం నాటిన రోజు పండు రాదు, ఓపిక పట్టినప్పుడే ఫలితం దక్కుతుంది. ఈరోజు మీరు ఆగితే రేపు మీ కళ మీకోసం ఆగదు. మీ కళ కోసం ఎవడు రాడు. మీ జీవితాన్ని మార్చగలిగేది మీరు మాత్రమే. ఈరోజు అడుగు వేయండి, చిన్న అడుగైనా సరే, కానీ ఆగిపోవద్దు. మీరు సాధారణమైన వ్యక్తి కాదు, మీ కళలు సాధారణవి కావు. మీరు ఇంకా మీ లక్ష్యాన్ని చేరుకోలేదంటే మీ కథ ఇక పూర్తవ్వలేదన్నమాట. ఈ ప్రపంచానికి మీ విజయం అవసరం కాబట్టి లేచి నిలబడండి, మీ లక్ష్యం కోసం పోరాడండి. మీరు గెలుస్తారు, ఎందుకంటే వదలని వాడు ఎప్పటికీ ఓడడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. ఎంతమందికి కళ నిద్ర పట్టనివ్వడం లేదు చెప్పండి? ఎంతమంది ఆ కళ కన్నీళ్లు పెట్టించి చెప్పండి? రాత్రి ఒంటరిగా పైకప్పు చూస్తూ నా జీవితం ఇలాగేనా అని అడిగిన వాళ్ళు. మీరు ఒంటరిగా లేరు, మీ బాధకు అర్థం ఉంది, మీ కళకు విలువ ఉంది. కళలు సుఖంలో పుట్టవు, నొప్పిలో పుడతాయి. అవమానంలో, అవకాశాలు రాక, నిర్లక్ష్యంలో నువ్వు పనికిరావు అని ఎవరో అన్న రోజు, ఆ మాట మీ గుండెలో గుచ్చుకున్న రోజు, అక్కడే మీ లక్ష్యం పుట్టింది. కళ అనేది ఆడంబరం కాదు, అది బ్రతకాలనే తపన. మీ కష్టం ఎవరికి కనిపించదు, మీ ప్రయత్నం కూడా ఎవరికి అర్థం కాదు. మీ కన్నీళ్ళు మీ దిండుకి మాత్రమే తెలుసు. ప్రపంచం నవ్వుతుంది, కానీ మీరు లోపల ప్రతిరోజు చనిపోతున్నారు. అయినా సరే మీరు లేస్తున్నారు, అదే మీ బలం. కొన్ని రాత్రులు మీ మనసే అడుగుతుంది, నువ్వెందుకు ప్రయత్నిస్తున్నావు? వదిలేస్తే బాగుండదా? ఇది నీ వల్ల కాదు. అప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీరు వదిలేస్తే మీ కళ అనాథ అవుతుంది. మీరు ఆగితే మీ కథ అక్కడే ఆగిపోతుంది. మీరు నమ్మే వాళ్ళు ఒకరైనా ఉన్నారా? లేకపోయినా పర్వాలేదు, మీరు మిమ్మల్ని నమ్మితే చాలు. ప్రపంచంలో అందరూ వదిలేసినా మీరు మీ చేతిని వదలకండి, ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగలిగేది మీరు మాత్రమే. లక్ష్యం అంటే పూలదారి కాదు, ముళ్ళుల దారి. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా, ఫలితం రాని రోజుల్లో మీరు చేసే ప్రయత్నమే నిజమైన విజయం. ఎవరు చూడకపోయినా మీరు చేసే శ్రమ దేవుడు చూస్తాడు. సమయం మీకు న్యాయం చేస్తుంది. మీరు ఓడిపోతారు, అవును, చాలాసార్లు. అవమానం, నవ్వులు, నిరాశ,
ఇవి మిమ్మల్ని చంపడానికి రావు, మీ లోపల సింహాన్ని లేపడానికి వస్తాయి. ఓడిపోవడం కాదు భయపడాల్సింది, ఓడిపోయి ఆగిపోవడమే నిజమైన భయం. ఈరోజు కాదు, రేపు కాదు, కానీ ఒకరోజు మీ మీద నవ్విన వాళ్ళే మీ గురించి మాట్లాడతారు. మీ విలువ తెలుస్తుంది. ఆ రోజు కోసం ఈరోజు మీరు భరించే నొప్పి చాలా చిన్నదిగా అనిపిస్తుంది. మీరు బలహీనలు అస్సలు కాదు, మీరు అలసిపోయారు అంతే. ఒక్కసారి లోతుగా ఊపిరి తీసుకోండి, మీ కళను గుర్తు చేసుకోండి, మీ కన్నీళ్లకు అర్థం ఇవ్వండి, లేచి నిలబడండి. ఈ ప్రపంచానికి మీ విజయం అవసరం. వదలకండి, ఎందుకంటే వదలని వాడు ఎప్పటికీ ఓడడు. సో దట్స్ ఇట్ గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ లక్ష్యం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.